వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ హార్ట్ బీట్స్. లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా ఫ్రెండ్స్, హీరోయిన్ అంటే మీరు నాకేమన్నా అవుతుందని భయపడుతున్నారా అని హీరోని అడగ్గా, నేను ఉన్నంత వరకు నీ ప్రాణానికి ఏ హాని రానివ్వను, ఎవరన్నా నిన్ను ఏమన్నా చెయ్యాలంటే ముందు నన్ను దాటాలి అని హీరో అంటారు. అయితే మీరెందుకు ఇంకా అంత అనీజీగా ఉన్నారు, మీరు ఫ్రీగా ఉండండి అని ఆవిడ ఆయన్ని హగ్ చేసుకుని, నేను భయపడ్డం లేదు, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అని ఆవిడ అనడంతో ఆయన వెంటనే ఆవిడ్ని కిస్ చేస్తారు. ఆ తర్వాత అతను ఆమెని బెడ్ మీద పడుకోబెడతారు. అప్పుడు ఆమె ఈ క్షణం నుంచి నీ ప్రతి నిమిషంలో నేను నీకు తోడుగా ఉంటాను అని అతనితో అంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె నిద్రలేచి చూడగానే ఆమె కోసం హీరో చిన్న స్లిప్లో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చెయ్యి అని రాసుంటారు. అది చూసి ఆవిడ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఆవిడ రెడీ అయ్యి మిస్ ఎబ్బేని మీట్ అవుతారు. అక్కడ మిస్ ఎబ్బే, మాథ్యూ నిన్ను లవ్ చేస్తున్నాడని తెగ మురిసిపోకు, అధికారికంగా అతను నన్నే పెళ్లి చేసుకుంటాడు, అతనికి తగిన అమ్మాయిని నేనే, నువ్వు అతనికి ఏమాత్రం సరిపోవు అనగానే హీరోయిన్ ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఆవిడ్ని పిలిచి, నేను పంపిన ఫోటో చూసావా, నీకు నీ ప్రాణం మీద ఆశ ఉంటే నువ్వు మాథ్యూని వదిలేయి, మీలాంటి ఆడవాళ్ళు మనీ కోసమే ఇలా పెద్ద పెద్ద వాళ్ళని వల్ల వేసుకుంటారు, నీకు కావాల్సింది మనీనే కదా, నేను బ్లాంక్ చెక్ ఇస్తున్నాను, డబ్బులు తీసుకుని నువ్వు అతన్ని వదిలేయి అని మిస్ అబ్బే హీరోయిన్కి చెప్తారు. దాంతో కోపం వచ్చిన హీరోయిన్, అంటే నువ్వు నన్ను కొనాలనుకుంటున్నావా అని తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి హీరో ఆవిడకిచ్చిన డెబిట్ కార్డ్ని తీసి అబ్బే ముఖంలో కొడుతుంది. ఇందులో 50 మిలియన్స్ ఉన్నాయి, తీసుకో, దీనికి నీ కౌంటర్ ఆఫర్ ఏంటి అని అనగానే దాంతో కంగు తిన్న మిస్ అబ్బే 50 మిలియన్సా, ఇంపాసిబుల్ అని అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్, ఇంత అమౌంట్కి నువ్వు సరితూగవు కదా, అయితే దొబ్బేయ్ అని అక్కడే ఉన్న వాటర్ని తీసి ఆమె మీద కొడుతుంది. దాంతో ఆవిడ నీ సంగతి చెప్తానుండే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఎందుకు మిస్ అబ్బే గురించి, మాథ్యూ నా దగ్గర దాచారు అన్న విషయం గురించి ఆలోచిస్తూ నిల్చుని ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన హీరోని, మీరు మిస్ అబ్బేని పెళ్లి చేసుకోబోతున్నారా, ఈ విషయం ఆవిడే నాకు చెప్పింది, ఆవిడ మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంట కదా, మీరు నా దగ్గర ఆవిడ గురించి ఎందుకు దాచారు, నా దగ్గర మీరు నటిస్తున్నారా అని అడుగుతుంది. అందుకతను, అది చిన్నప్పుడు మా పేరెంట్స్ డిసైడ్ చేసిన పెళ్ళి, నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని హీరో అనగానే ఆవిడ, అయితే మనం ఇంతటితో అంతా ముగించుకుందాం అని అంటుంది. దాంతో కోపం వచ్చిన హీరో, ఇప్పుడు ఎవరున్నారు నీ మనసులో, ఆ జాక్సనా అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ సారీ అడుగుతారు. మరి నీ మైండ్లో ఏమవుతుంది, ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగితే, మరి మీరు ఎందుకు అబ్బే గురించి నా దగ్గర దాచారు అని అడుగుతుంది. మా వాళ్ళు పెళ్ళి అని అనుకున్నారు తప్ప మా ఇద్దరి మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు, మరి ఇప్పుడే కాదు ఎప్పుడు జరగదు, నువ్వు రిలాక్స్గా వెళ్ళి పడుకో అని ఆయన ఆవిడికి సర్ది చెప్తారు. దాంతో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో తన అసిస్టెంట్ని పిలిచి, మిస్ అబ్బేని రేపు క్యాసినోలో నన్ను మీట్ అవ్వమని చెప్పు అని అంటారు. ఆ నెక్స్ట్ సీన్లో హీరో మిస్ అబ్బేని మీట్ అవుతారు. ఆ టైంలో హీరో మనుషులు అక్కడున్న వాళ్ళందరినీ గన్ పెట్టి భయపెట్టిస్తుంటారు. అప్పుడు ఆమె ఇక్కడ ఏం జరుగుతుందని హీరోని అడిగితే, నువ్వు ఇంకోసారి బ్యాత్నీని డిస్టర్బ్ చేయాలని అనుకుంటే నీకున్న ఆ చిన్న బిజినెస్లన్నీ కొలాప్స్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తారు. దాంతో ఆవిడ, నువ్వు ఆ పనికి మాలిన దానికోసం నాతో ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు అని అంటుంది. అప్పుడే హీరో అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు ఆమె, వస్తే బ్యాత్ని నీ సంగ చెప్తానుండే అని అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ రెస్టారెంట్లో ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో అక్కడికి మిస్ ఎడే తన మనుషులతో వచ్చి హీరోయిన్ని కొట్టి బెదిరిస్తూ ఉంటుంది. అలాగే ఆమె బట్టల్ని చించమని వాళ్ళ మనుషులతో చెప్తుంది. ఆ విషయాన్ని తను వీడియో తీయాలనుకుంటుంది. ఆ టైంలోనే మన హీరో అక్కడికి ఎంట్రీ ఇస్తారు. వెంటనే అతను తన జాకెట్ని తీసి హీరోయిన్కి కప్పి, నువ్వు ఈ అమ్మాయిని కొట్టు అని అంటారు. దాంతో హీరోయిన్ మిస్ ఎడ్డే చెంప పగలగొడుతుంది. అప్పుడు మిస్ ఎడ్డే, నువ్వు ఈవిడతో కలిసి నన్ను కొట్టించడం ఏంటి, నేను నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని, మనం కలిసే కదా బిజినెస్ చేశాం, నేను నీ గురించి ఎన్నో కలలు కన్నాను, ఏదో ఒక రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఆశపడ్డాను అని అంటుంది. దాంతో అతను, నేను ఏ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు అని అంటారు. మరి ఇన్ని ఇయర్స్ మన పెళ్ళి అని అనుకుంటున్న సమయంలో నువ్వు నీతో పెళ్ళొద్దు అని నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగితే, అది బ్యాతని రాకముందు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు బ్యాతని వచ్చింది, నేనిప్పుడు ఆవిడనే పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి ఆవిడ, మరి మా నాన్నకేం బదులు చెప్తావు అని అంటే, నేను మీ నాన్నతో ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు నీ మనుషులను తీసుకుని బయటకు వెళ్ళు అంటారు. ఆ తర్వాత హీరో ఆవిడ్ని ప్రశాంతంగా కూర్చోబెట్టి, నీకు ఎలాంటి దెబ్బలు తగలలేదు కదా అని హీరోయిన్ అడుగుతారు. ఆమె, లేదు, చాలా థ్యాంక్స్,
సమయానికి వచ్చి మీరు నన్ను కాపాడారు అంటుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న దానివల్ల మీ బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని అడుగుతుంది. అందుకతను రాదు. మిస్ బ్యాత్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. అందుకు ఆవిడ ఏమంటున్నారు అని అడుగుతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అది కూడా ఇప్పుడే. నువ్వు నాతో 3 డేస్ ఉండు, ఆ తర్వాత నీకు నచ్చలేదంటే నిన్ను నీ దారినే పంపించేస్తాను. నేను నిన్ను బలవంత పెట్టను. లేదంటే మన ఇద్దరం కలిసి మిస్ అడ్డే వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ వాళ్ళ మ్యాటర్ సెటిల్ చేసుకుందాం అని అంటారు. దాంతో ఆవిడ సరే అంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో మిస్ అబ్బే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెబుతూ ఉంటుంది. దాంతో అతను నువ్వేం బాధపడకు, ఇక్కడికి మాథ్యూని రమ్మని చెప్పి నేను అతనితో మాట్లాడతాను అని చెప్తారు. దాంతో ఆవిడ ఐ నో యు ఆర్ ద బెస్ట్ ఫాదర్ అని అంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మన హీరోయిన్తో పాటు హీరో కూడా వెళ్తారు. వాళ్ళని అక్కడ చూసిన వాళ్ళు షాక్ అవుతారు. ఆ టైంలో మిస్ అబ్బే ఇక్కడికి దీన్నెందుకు తీసుకొచ్చావు అని అంటుంది. దాంతో హీరో నా వైఫ్ గురించి మాట్లాడేటప్పుడు కాస్త మర్యాద ఇవ్వు అని అంటారు. దాంతో షాక్ అయిన ఆమె నీ వైఫా అని అడుగుతుంది. అవును, తను నా వైఫే, మేమిద్దరం ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం అని హీరో సాక్ష్యం చూపిస్తారు. ఆ తర్వాత మిస్ అబ్బే ఫాదర్తో ఇక మీదటి నుండి ఫైనాన్షియల్గా నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు అని అంటుండగా మిస్ అబ్బే ఫాదర్ హీరోతో మర్యాదగా ఆ లేడీకి డైవర్స్ ఇచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో, లేదంటే జరిగేదే వేరు అని ఆయన అంటుండగానే హీరో మీకు ఇన్ని రోజులుగా మా అమ్మ ఫ్రెండ్గా రెస్పెక్ట్ ఇచ్చాను, ఇక మీదట అది ఉండదు. మీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందర ఇలాగ మాట్లాడతారు? రేపటి నుండి వారన్ ఫ్యామిలీతో నా అన్ని సంబంధాలను తెంచుకుంటున్నాను. మీకు సంబంధించి నా బిజినెస్లు ఎన్నున్నా అన్ని కట్ ఆఫ్ చేస్తున్నాను. మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి హీరోయిన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే మిస్ అబ్బే పోయి దీనికోసం నువ్వు ఇవన్నీ వదులుకుంటున్నావా అని హీరోని అడుగుతుంది. ఈవిడ కోసం నేను మళ్ళీ ఏదైనా వదులుకుంటాను అని చెప్పి హీరో అక్కడి నుండి ఆవిడ్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మన హీరోయిన్ కళ్ళలో చాలా ఆనందం కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరో ఇచ్చిన దెబ్బకి కోలుకోలేని మిస్ అబ్బే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన జాక్సన్ని మీట్ అవుతుంది. హీరోయిన్ని కిడ్నాప్ చేసి రేప్ చేయమని అతనితో డీల్ మాట్లాడుకుంటుంది. అతను కూడా ప్లాన్లో భాగంగా హీరోయిన్ వెళ్తుండగా ఆమెకు మత్తుమందిచ్చి కిడ్నాప్ చేస్తారు. అంతేకాకుండా ఆవిడ్ను ఒక రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఆమెని రేప్ చేయాలనుకుంటూ ఉంటాడు. ఇదంతా మిస్ అబే మనిషి వీడియో తీస్తూ ఉంటారు. మరోవైపు మన హీరో కూర్చుని బుక్ చదువుతున్న సమయంలో అక్కడికి మిస్ అబే వస్తారు. ఒక ఫోటోను అతనికి చూపించి నీ వైఫ్ నీ కళ్ళు కప్పి తన బాయ్ ఫ్రెండ్తో చాటుగా సరసమాడుతుంది, ఇలాంటి దాన్ని నువ్వు నమ్ముతున్నావు అని అనగానే షాక్ అయిన హీరో హీరోయిన్ ఎక్కడుందని ఆవిడ్ని క్వశ్చన్ చేస్తారు. ఆవిడ మొదట చెప్పకపోయినా ఆ తర్వాత చెప్తుంది. దాంతో హీరో అక్కడి నుండి హుటాహుటిని వచ్చి హీరోయిన్ని కాపాడుతారు. దాంతో భయపడ్డ జాక్సన్ నన్నేం చేయకు, నన్ను చంపకు అని బతిమాలుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో నిన్ను ఏం చేయాలి అనేది బ్యాత్ నేనే డిసైడ్ చేస్తుంది అని చెప్తారు. మత్తులోంచి బయటకు వచ్చిన హీరోయిన్ నిద్రలేచి చూడగానే మాథ్యూ ఎక్కడా అని అడుగుతుంది. దాంతో ఆవిడ్ని స్టడీ రూమ్లోకి హీరో అసిస్టెంట్ తీసుకెళ్తారు. అక్కడ జాక్సన్ని చూసిన ఆవిడ ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడా, ఇతన్ని చంపేయండి అని అంటుంది. దాంతో హీరో నువ్వు ఇంకా ఇతన్ని ప్రేమిస్తున్నావని నేను అనుకున్నాను అంటే లేదు, నేను ఇతన్ని ఎన్నటికీ ప్రేమించను అని అంటుంది. అప్పుడు జాక్సన్ నువ్వు నాకు ఇలా చేయలేవు అని అంటుండగా ఆవిడ నీకు నేను చాలాసార్లు ఛాన్సెస్ ఇచ్చాను, కానీ నువ్వు ప్రతిసారి నన్ను మోసం చేస్తూ వచ్చావు, ఇక ఎన్నటికీ నేను నిన్ను నమ్మను అని అనగానే అతను నువ్వు నన్ను గనుక ఇప్పుడు చంపేశావంటే నేను నిజంగా అప్పుడు సేవ్ చేసింది ఎవరు అనేది తెలియకుండానే పోతుంది అని అంటాడు. అప్పుడు ఆమె అయితే ఇప్పుడు చెప్పు, నన్ను ఎవరు సేవ్ చేశారు అని అడుగుతుంది. దాంతో అతను నేను అతడు ఎలా ఉంటాడో కరెక్ట్గా చెప్పలేను, కానీ గిబ్సన్ ఫ్యామిలీకి బల్కీ ఫ్యామిలీతో ఫైట్ జరుగుతున్న సమయంలో ఒక బ్లాక్ సూట్ వేసుకున్న వ్యక్తిని నేను చూశాను. అతను నీకు దెబ్బ తాకిన చోట తన కర్చీఫ్ కూడా కట్టాడు. ఆ కర్చీఫ్ కూడా గోల్డ్ కలర్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేయబడి ఉంది. ఆ కర్చీఫ్లో ఉన్న థ్రెడ్ వర్క్ చాలా వాల్యుబుల్ అని తెలుసుకున్న నేను దాన్ని దొంగతనం చేయాలనుకున్నాను. ఇంతలో నువ్వు కళ్ళు తెరిచావు, నేను సేవ్ చేసిన హీరో నేనే అని అనుకున్నావు అని అంటాడు. దాంతో హీరో ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి. విషయం ఏంటంటే ఆ కర్చీఫ్ మన హీరోదే. ఆ కర్చీఫ్లో ఉన్న వర్క్ వాళ్ళ ఫ్యామిలీ చిహ్నంగా ఉంటుంది. అప్పుడు హీరో ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా చేస్తావురా అని జాక్సన్ని తిట్టి హీరోయిన్ చేతులు పట్టుకుని బ్యాత్ని నిన్ను ఆ రోజు కాపాడింది నేనే అని అంటారు. ఆ రోజు నువ్వు బటర్ఫ్లై హెయిర్ పిన్ వేసుకున్నావు, సేమ్ అలాంటిదే మా చెల్లెలకు కూడా ఉండేది. నిన్ను చూడగానే ఆ అమ్మాయి గుర్తొచ్చింది, దాంతో నేను నిన్ను సేవ్ చేశాను
అని అనగానే, సో మీరు నన్ను సేవ్ చేశారన్నమాట అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరో తన మనుషులతో జాక్సన్‌ని తీసుకెళ్ళి జాగ్రత్తగా ఏం చేయాలో అది కరెక్ట్‌గా చేయండి అని అంటారు. జాక్సన్ నన్ను కాపాడు అని హీరోయిన్‌తో బతిమాలుకుంటారు. కానీ ఆవిడ ఖాతరు కూడా చేయరు. తర్వాత హీరోయిన్ నన్ను మీరు సేవ్ చేసుంటారని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది. అప్పుడు అతను నేను కూడా అనుకోలేదు. నిన్ను కాపాడిన వ్యక్తినే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని. అందుకే నన్ను కాదంటున్నావని, వెనక తిప్పుకున్నావని అస్సలు ఊహించలేదు అని అంటాడు. అప్పుడు ఆమె అతనికి సారీ చెప్తుంది. అందుకు హీరో ఇది సరిపోదు అంటారు. అందుకు ఆవిడ మరి ఇంకేం కావాలి అని అంటుంటే అతను ఆవిడ్ని కిస్ చేస్తారు. దీంతో ఈ ఎపిసోడ్‌కి ఎండ్ కార్డ్ పడుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.